ఈరోజు వాగ్దాన సందేశం ప్రకటన గ్రంథం 4:1 తలుపు తెరుచుకుంది, ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని నుండి ఒక స్పర్శ, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. యోహానుకు ఆయనను పద్మాసు దీపంలో ఆయన ఉన్నప్పుడు ఈ గొప్ప కార్యము దేవుడు జరిగించినాడు. ప్రభు మీతో మాట్లాడుతున్న ఈ వాగ్దాన సందేశము ఏమిటంటే, ప్రియులారా, తలుపు తెరుచుకుంది. ఆమేన్, హల్లెలూయా. మనసు సంచారం లేదు. యోహాను పద్మాసు దీపములో వేసినారు. ఇదిగో అంతా రాతి నేల. ఎఫెసు సంఘాన్ని తన స్నేహితులకు దూరమై సంఘంతో కూడా దేవుని ఆరాధించే అవకాశం లేక దుఃఖముతో ఉన్న పరిస్థితులలో ఒక తలుపు తెరుచుకుంది. ఆ తలుపు పరలోకపు తలుపు. అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయా, దేవుని ద్వారం తెరవబడుతుంది. ఆ ద్వారం తెరిస్తే ఎవరు మొయ్యలేరని ప్రభువు మాట్లాడుచున్నాడు ఈరోజు. ఇదిగో పద్మాసు దీపముల పరివాసి అయిన యోహానుకు దర్శనం కనబడుతుంది. ఒక తలుపు తెరవబడింది. నీ జీవితంలో కూడా తలుపు తెరవబడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో మూసివేయబడిన తలుపు తెరవబడుతుంది. అనారోగ్యం చేత కుమిలిపోతున్న తలుపు తెరవబడుతుంది. ఈరోజు ఈ వాగ్దానం నెరవేర్చుకుంటున్నావు. ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రభుని యేసుక్రీస్తు ఈ మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి గమనించండి. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.